చాలా బాగుంది. సో బ్రో నాకు ఆర్సీ చూపి బండి నీకు ఇస్తా. బండి నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. సో చూడండి గైస్, అసలు నెంబర్ ప్లేట్ లేదు బండికి. మళ్ళా మనతో రుబాబ్ మాట్లాడుతుండే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు వ్లాగ్స్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈరోజు డేట్ వచ్చేసి September 6th. కాకపోతే నేను అడ్వాన్స్లో ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి వీడియో రేపే రావచ్చు, వినాయక చవితి రోజు. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాలి కదా ఇంకా. సో ఒక చిన్న పని మీద అయితే వెళ్తున్నా బయటికి. అండ్ అట్నే వెళ్ళే రూట్లో ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంటుంది మన అవుటర్ సర్వీస్ రోడ్లో. సో అది కూడా చూపిద్దాం అనేసి అట్నే. సో చాలామంది తెలియదు అది. సో చలో వెళ్ళిపోదాం తొందరగా ఇక్కడ నుండి. అరే లఫ్డ్గా ప్రతి ఒక్కరు వినాయకులను అయితే తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది. సో లాస్ట్ ఒక 2 years నుండి మేము సెలబ్రేట్ చేసుకోవట్లేదు, బట్ దానికి ముందు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుండే వినాయక చవితి. సో ఏమున్నా కానీ మనకి ఎంజాయ్ చేయాల్సిన టైం వరకు ఎంజాయ్ చేయండి, ఎందుకంటే తర్వాత ఎంజాయ్ చేయలేరు. నేను ఎప్పుడు వచ్చినా కానీ కరెక్ట్ ఇక్కడ రాగానే నాకు ట్రాఫిక్ ఎదురవుతుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, వన్స్ ఇది అయిపోయిందా అంటే అసలు కింద ఎవ్వడు కనిపించాడు, మొత్తం ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ అయితే యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్లో వెళ్దాం కొంచెం ముందడికి. యాక్చువల్గా మనం అవతల సైడ్ నుండి వెళ్ళాలి, కాకపోతే మళ్ళీ ఒక 3-4 kilometers ముందుకు వెళ్తే కానీ యూటర్న్ ఉండదు మనకి. సో బ్రో ఆగు అన్నా, నువ్వు ఇటు పోతావా అటు పోతావానే? సో ఎవరు రాంగ్ రూట్లో వెళ్ళకండి. నేనంటే ఇప్పుడు తప్పనిసరి పనిలో వెళ్తున్నా, ఆగన్నా. జస్ట్ ఇంతే అనమాట. ఈ కొంచెం దూరం దానికి మళ్ళీ 3-4 kilometers ముందడికి వెళ్తే కానీ యూటర్న్ ఉండదు మనకి. యాక్చువల్గా మనం అవతల సైడ్ వెళ్ళాలన్నమాట సర్వీస్ రోడ్కి. మనం యూతల సైడ్ ఉన్నాం. సో ముందర అండర్ పాస్ ఉంటుంది, సో దాని కింద నుంచి వచ్చేద్దాం అనమాట వెళ్ళి. ఇంత దూరం వచ్చినాక నా ఇన్నర్ ఫీలింగ్ ఎంత తెలుసా, ఇంత దూరం వచ్చేవాళ్ళు అదే అక్కడికి వెళ్ళి యూటర్న్ చేసుకుని వస్తే అయిపోదు అనుకున్నా. సో సర్వీస్ రోడ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకు ఓవరాల్ మొత్తం. కాకపోతే ఒకటొక ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ ఒక 1 kilometer స్పీడ్ బ్రేకర్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో స్పీడ్ అనేది అస్సలు వెళ్ళలేము. జస్ట్ నార్మల్గా అయితే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకుండా. బ్రో అవును బ్రో. బ్రో అర్థం కాలే. ఛానల్ పేరా బబ్లు వ్లాగ్స్. మీది యూట్యూబ్ ఛానలా? ఏం లేదా? ఓకే బ్రో. బబ్లు వ్లాగ్స్ అని ఉంటుంది యూట్యూబ్లో, సబ్స్క్రైబ్ చేసుకోరండి. సో అలా వెళ్తుంటే ఒక పర్సన్ అయితే ఆపినాడు, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేపిస్తున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మీది? అవునా బ్రో? ఆన్లోనే ఉంది బ్రో, వస్తుంది వీడియో వస్తుంది దాంట్లో. ఇది చూడు.
సో ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చినాడు మనకి. సో చలో లెట్స్ గో. అప్పటికే చాలా లేట్ అయింది అండ్ ఎండ మాత్రం అసలు ఘోరంగా కొడుతుంది. ఎండాకాలంలో కొట్టినట్టు కొడుతుంది ఇప్పుడు. అరే మెల్లవరా నాయన, నిన్ను చూడంగానే అనుకున్నా వీడు జర చప్రిగాని లెక్కుండాడని. అరే సీరియస్గా అసలుకి ఇప్పుడున్న జనరేషన్స్కి అసలు ఒక బైక్ని ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు. టు బి సీరియస్గా చెప్తున్నా. బ్రో మెల్లవో బ్రో, మెల్లగా వెళ్ళు. ఎందుకంత స్పీడ్ చెప్పు నీకు? అరే నాయన ఏడ దొరుకుతారా నాకు మీరు అసలు? వాడు ఇందాక వస్తుంటే ఒకడు ఆటో వాడు అడ్డం వస్తాడు, ఒకడు వీడు. ఓచా బ్రో ఎందుకంత స్పీడ్? మెల్లవో, కింద పడితే అవసరం అంటున్నా. చేసి ఇప్పుడే కదా కలిసింది నువ్వు నాకు. అవసరం మెల్లగా వెళ్ళరాదా? అరే సీరియస్ అసలు మంచి చెప్తే ఎవడిన్నాడు రా బాబు అసలు. ఏం బండి ఆపుతాడు వీడు? ఏంటి బ్రో? కాదు నేనేమన్నా నేను లేదు మెల్లవమ్మని చెప్పిన. నువ్వు ఆగు ఆగు, నువ్వు తల మీద తీసుకుంటున్నావు. లేదు నేను మెల్లవమ్మని చెప్పిన. నిన్న మన అన్ననా అడ్డం పెట్టి ఉన్నా బ్రో. నువ్వు తాళం తీసుకోకు, నువ్వు తాళం ఏం తీసుకుంటున్నావు? ఫస్ట్ తాళం ఏం తీసుకుంటున్నావా? నేను ఏమన్నా అన్నానా? నేను మెల్లవో బ్రో అని చెప్పిన, నువ్వు తాళం ఏం తీసుకున్నావు? అసలు ఏ ఊరు బయని అసలు నువ్వు ఓవర్ అసలుకి నువ్వు నీ అందరు నువ్వు వచ్చినావు ఆపినావు. తాళం ఏం తీసుకుంటున్నావు? నువ్వు తాళం ఏం నిన్ను ఎవరు ఆపిరు బై? నువ్వు మెల్లవమ్మని చెప్పిన. నేను మెల్లవమ్మని చెప్పిన. ఇప్పుడు నేను ఏమన్నా అన్నానా? నేను కొట్టినా తిట్టినా నేను? నువ్వు బంతాలమి ఫస్ట్, నువ్వు బంతాలమి, నువ్వు బంతాలమి, నువ్వు బంతాలమి ఫస్ట్, నువ్వు బంతాలమి చెయ్య. వీడియో డిలీట్ ఏం చేసుకోవడం చేసుకోపో. చెయ్యను బ్రో. ఇప్పుడు నాకు రుబాబా మాట్లాడినావు, ఇప్పుడు ఎందుకు చేస్తా? నేను చెయ్యను. ఫస్ట్ నీ బండి నెంబర్ ప్లేట్ ఏది బై? పోలీసులో ఫోన్ చేయనా? చేయనా? ఏది బండి నెంబర్ ప్లేట్ ఏది? ఫస్ట్ నీదేనా బండి? ఆర్సీ ఫస్ట్. ఏం మజాకులు తెంగుతున్నావా? బండి రోడ్డు మీద ఇంతలో పెట్టుకోను. ఏం తాగినావు? ఏం పొద్దుగాల ఆర్సీ నీ బండి? ఎందుకు లేదు అసలు? బండి నీదేనా ఫస్ట్? నాకు ఆర్సీ చూపి నీ బండి నీకు ఇస్తా. బండి నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. సో చూడండి గైస్, అసలు నెంబర్ ప్లేట్ లేదు బండికి. మళ్ళీ మనతో రుబాబ్ మాట్లాడుతుండే. ఏది నెంబర్ ప్లేట్ ఏది అసలు? చూపి ఆర్సీ చూపించి నీ బండి నువ్వు తీసుకొని పో, లేకపోతే నేను పోలీసు కూడా ఫోన్ చేస్తా. ఇయ్యను. నేనేమన్నా అన్నానా? ఏంది ఎటు పోతున్నావు? ఎటు? నా బండిని తీసుకోతావు బ్రో నువ్వు? నా బండిని తీసుకోతావు పై నువ్వు? నా బండిని తీసుకోతావు? ఏం చెయ్యేస్తున్నావు? ఏంది నువ్వు? ఏంది? నేనేమన్నా అన్నానా? నేనేమన్నా అన్నానా? అంతలా నేను పోతున్నా మెల్ల ఓ బ్రో అని చెప్పిన. ఎట్లా ఎట్లా ఎందుకు పోతావు? మీద రోడ్ ఏమన్నా ఏంది కొడతావా? ఏంది ఏంది బ్రో బెదిరిస్తున్నావా నువ్వు? ఏంది ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? లేకపోతే ఇంటి మీద తెచ్చిపో. ఎవరన్నా తీసుకురమ్మని చెప్పు. మరి ఏంది మరి రోడ్ మీద బండి ఆపి దమ్కి ఏంది నీది అసలు? మరి పోరా బాబు పెట్టినా అమ్మ ఎడ దొరికినారో పొద్దుగాల చప్రిగా లెక్కున్నావు అసలు. సో చూడండి గాయస్, అసలు ఈ బండికి నెంబర్ ప్లేట్ ఇట్లేదు చూడండి అసలు. అమ్మ ఫాల్ దట్. సో వీనితో మనకు ఎందుకు వచ్చిన బాధ? వెళ్ళిపోదాం పదండి మనం. అసలు వాటర్ ఫాల్స్కి వెళ్ళే మూడే ఏడ తప్పిండి నా కొడుకు. చలో వాడైతే వెళ్ళిపోయాడు, మనం వెళ్ళిపోదాం. అని అమ్మ మళ్ళీ ఏంద్రా నాయన నీ బాధ అసలు? నేను చెయ్యను, వీడియో డిలీట్ చేయను. సరే చేస్తా బ్రో, ఇంటికి పోయినాక చేస్తా బొంగు చేస్తా నేను.
అరే సీరియస్గా చూడండి, అసలు నెంబర్ ప్లేట్ గిట్లేదు తెలుసా వన్ మండికి.